మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం. గడిచిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి మరి ఉదయకాల సమయం సజీవ లెక్క నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, త్రిత్వము తరువాతి మూడవ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి మూడో ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆ దినమున మీరు ఇలాగందరూ, యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. దేవుడైన యెహోవా యెషయా ద్వారా చెప్తున్న మాట. అవును, దేవుని ప్రజలు, దేవుని జనాంగము ప్రవక్త అయిన యెషయాతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ప్రజలు ఆయనను స్తుతించువారు. ఎవరైతే ఆయనను స్తుతించువారై ఉంటారో, ఎవరైతే ఆయన యొక్క సన్నిధిని జీవించడానికి, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడానికి సిద్ధ మనసు కలిగి ఉంటారో, అటు వారిని ఆయన తన ఉన్నతమైన స్థలముల యందు స్థిరపరచువాడు. కాబట్టి యెహోవా యొక్క ఉగ్రత నుండి, కోపము నుండి ఆయన తన ప్రేమను వారికి చూపిస్తున్నప్పుడు ఆ ప్రేమ యందు వారు జీవించువారై ఉన్నారు. కాబట్టి ఆ దినమున మీరు ఇలాగందరూ అంటున్నాడు. అంటే దేవుని ఉగ్రత దినాన్ని బట్టి, ఆ దినానికి ఆయన యొక్క ఉద్దేశాలు ఏమైనావో చెప్తూ, యెహోవా, నీవు నా మీద కోపపడితివి అంటున్నాడు. అంటే దేవుని యొక్క కోపాన్ని, దేవుని యొక్క ఉగ్రతను వారు ఎదుర్కొన్న పరిస్థితి ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతూ, నీ కోపము చల్లారేనో, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించున్నావు అంటున్నాడు. దేవుని కోపము చల్లారేను. ఎందుకని? ఎప్పుడైతే మనము దేవుని మాట విని ఆయన ఉద్దేశానుసారంగా నడుచుకుని జీవించడానికి సిద్ధపడతామో, దేవుడు తన ప్రేమను మనకి కనబరచువాడు. మనము ఆయన ప్రేమను పొందకుండా, ఆయన ఉద్దేశాలను, ఆయన ఆలోచనలను తిరస్కరించిన వారమైతే శిక్షకు గురవుతాము అనే విషయాన్ని దేవుడైన యెహోవా ప్రవక్త అయిన యెషయా ద్వారా గుర్తు చేస్తూ, ఇదిగో నా రక్షకుకు కారణభూతుడగు దేవుడు రక్షణకు కారణభూతుడు. అంటే రక్షించడానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నవాడు. మన పాపముల నుండి మనల్ని విడిపించి ఆయన నీతిని మనకు ధరింపజేసి మన పాపముల నుండి మనకి పూర్తి విడుదలను ఇవ్వడానికి ఆయన సిద్ధమై ఉన్న స్థితి ఏదైతే ఉందో దాన్ని యెషయా ద్వారా దేవుడు చెప్తుంటున్నాడు ఇక్కడ. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదం అంటున్నాడు. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. మనము దేవుని నమ్ముట ద్వారా మనలో ఉండే భయము, ఆందోళన తొలగి ఆయన తన ధైర్యాన్ని, ఆయన తన సమస్తాన్ని మనకి అనుగ్రహించేవాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగను ఆశీర్వదింపబడుదురని దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేసి మాట్లాడుతూ, యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము అంటున్నాడు. యెహోవా యెహోవాయే, ఆయనకు ఆయనే సాటి, ఆయనకు వేరుగా ఏదీ లేదు కాబట్టి, సమస్తము కలుగు చేసిన వాడు కాబట్టి, ఆ కలుగు చేసిన దేవాది దేవుని యొక్క ఉద్దేశాలు ఆయన ప్రజలైన వారు విని విశ్వసించి వాటి ప్రకారము జీవించువారై ఉండాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఆయన నాకు రక్షణాధారమాయెను. అంటే ఎప్పుడైతే మనము దేవుని యందు నమ్మిక కలిగి ఉంటామో
ఆ రక్షణ వస్త్రాన్ని మనకి ధరింపజేసి మనలో ఉన్న పాపాన్ని, పిరికితనాన్ని తీసివేసి మనకి ధైర్యాన్ని ఆయన అనుగ్రహించువాడు. కాబట్టి కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగొందురు అంటున్నాడు. అంటే ఈ రక్షణ అనేది దేవుని యొక్క నీతిని, సత్యాన్ని మనకి తెలియజేసేది, అంటే జీవముతో కూడినది. కాబట్టి ఇక్కడ ఆనందపడి రక్షణార్థమైన బావులలో నుండి అంటాడంటే ఆనందము, రక్షణ. ఈ రక్షణ జీవాన్ని కలిగించేది, నిత్య జీవాన్ని అనుగ్రహించేది. కాబట్టి దేవునితో సదాకాలము మనము జీవించాలంటే ఈ రక్షణార్థమైన స్థితిని మనము కలిగి ఉండాలి. అలాగ ఉండినప్పుడు ఏమవుతుంది అంటున్నాడు, నీళ్లు చేదుకొందురు, ఆ దినమున మీరిలాగందురు అంటూ యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. అంటే ఆయన యొక్క ఉన్నతమైన నామాన్ని, ఆయన ఘనమైన నామాన్ని, సర్వశక్తిగల నామాన్ని ఆయన తన ప్రజలకు తెలియజేస్తున్నప్పుడు ఎవరైతే దాని యందు విని విశ్వసించి రక్షింపబడి ఉంటారో వారు ఆ మాటను బట్టి ఆయనతో యుగయుగాలు జీవించేవారై ఉంటారు. కాబట్టి ఇక్కడ యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. ఆయన స్తుతించాలి, స్తుతిస్తూ ఆయనను ప్రకటించాలి. ఆయన ప్రభావమును ప్రజలందరూ తెలుసుకోవాలి. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయడి అన్నాడు. ఆయన క్రియలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య, స్వస్థత కార్యాలు ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలపబడాలి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనడి. ఈ ఘనమైన నామాన్ని నీవు ఘనపరచుట ద్వారా నీవు ఆ ఘనతను పొందినవాడవై ఆయనతో పాటు ఆయన యొక్క రాజ్యములో జీవించువారమై ఉంటామనే విషయాన్ని యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్యమును వెల్లడిపరచెను, భూమి యందంతటను ఇది తెలియబడును అంటున్నాడు. దేవుని యొక్క నామాన్ని వెల్లడిపరచుట అంటే ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము, ఉన్నతమైన నామము, నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుతూ స్తుతింపబడుతున్న నామము, చెరుపులతో కెరూపులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మానక దివారాత్రములు గాన ప్రతిగానాల చేత ఆయన నామం ఉన్నది అనే విషయాన్ని యెషయా ద్వారా దేవుడు గుర్తు చేస్తూ ఇక్కడ అంటున్నాడు, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్యమును వెల్లడిపరచను, భూమి యందంతటా ఇది తెలియబడును అంటున్నాడు. కాబట్టి సర్వలోకమునకు, సర్వ సృష్టికి శుభార్త అందించబడుట, ఆయన గూర్చిన మాటలు తెలుపబడుట, ఆయన ఉద్దేశాలను తెలుసుకొనుట, ఇవన్నీ కూడా ఆశీర్వాదానికి, రక్షణకి, మారు మనసుకి, నిత్యజీవానికి, నిత్యజీవ ఊటలకు కారణమై ఉన్నవనే విషయాన్ని ఇక్కడ భక్తుడైన ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు చదివిస్తూ, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చెయ్యుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు అంటున్నాడు. సియోను కుమారి అంటే దేవుని స్తుతించువాడా, స్తుతించుదానా, నిత్యము స్తుతిపాత్రుడైన దేవాది దేవుణ్ణి కీర్తిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ ఆయన ఉన్నతమైన నామాన్ని, ఆయన యొక్క పరిశుద్ధమైన నామాన్ని ఎప్పుడూ కూడా నీవు అపరిశుద్ధపరచక, అసత్యమునకు చోటేయక, సత్యమందు నీతియందును నిలిచిన వాడవై, ఆయన ఉద్దేశాలను ఎరిగిన వాడవై, దేవుడు ఎప్పుడైతే యెషయా ద్వారా దేవుడి మాటలను తెలియజేస్తున్నాడో, దేవుడు తన మాటను తెలియజేస్తున్నప్పుడు ప్రవక్త వాటిని ఈ విధంగా తెలియజేసి ఆత్మయందు నడిపింపబడిన విధానాన్ని ఇక్కడ మనం చూడగలం. అంటే ఏ ఉజ్జీవము, ఏ రక్షణ, ఏ సత్యము, ఏ జీవమైతే దేవుడు మనకిచ్చాడో ఆ జీవాన్ని బట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము అంటున్నాడు. ఈ బిగ్గరగా చేసే ఈ యొక్క ఉత్సాహధ్వనిని బట్టి నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు అంటున్నాడు. ఈ పరిశుద్ధ దేవుడు గనుడు. ఆ గనుడైన దేవుని మనము గణపరచుట ద్వారా ఆయన ఘనతను మనము పొందిన వారమై మనము ఆయనను నిత్యము ప్రార్థించుట, స్తుతించుట, కీర్తించుట అనేది అది నిత్యత్వానికి నడిపించేదై ఉంది. కాబట్టి
ఏ ఒక్కరూ కూడా నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి దేవుని యొక్క రక్షణ వస్త్రాలు ధరించుకున్న వారమై నీతి న్యాయములు జరిగించు, ఆయన దివ్యమైన చిత్త ప్రకారం ఏలునట్లు పరిపాలించున్నట్లు, ఆయనతో యుగయుగాలు జీవించున్నట్లు, ఆయన రెండవ రాకడలో ఆయనతో మనమును ఆ మహిమ గెలుపుని మేఘం మీదకి కొనుపోబడే స్థితిని కలిగి ఉండాలని ప్రవక్త అయిన యెషయా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు. అవును నాయన, నిత్యము కీర్తింపబడుతూ స్తుతింపబడుతూ నీ యొక్క మహిమను మాకు ధరింపజేసిన దేవా నీకు వందనాలు. ప్రవక్త అయిన యెషయా ద్వారా నీవు సెలవిచ్చినట్లు నీ పరిశుద్ధ నామాన్ని బట్టి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీ కోపము నీ బిడ్డల ఎడల చల్లారి వారిని నీ ప్రేమ చేత ముందుకు నడిపించి వారిని నీ మార్గమందు స్థిరపరిచి నీ రక్షణ వస్త్రాలు వారికి ధరింపజేసి నీ సజీవ ఊటలు వారికి అనుగ్రహించిన దేవుడవు. కాబట్టి తండ్రి, నీ నామమును ఎరిగిన వారమై, నీ నామమును ధరించిన వారమై, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నిత్యము నిన్ను కీర్తించు వారమై అటు రీతిగా ఉండునట్లు మాకు నీ కృప దయచేయండి. బలహీనం ప్రభా బలపరచు నాయన, రోగులం ప్రభా స్వస్థపరచు. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను ఆరోగ్యము దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఐకోడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. నేడుదిన పరిచర్యలో, సేవలో మీ సన్నిధి మాపై ఉంచండి. మీ జీవము కలిగిన మాటల చేత మమ్మల్ని జీవింపజేసి నీ నీతి అందు, నీ సత్యమందును యథార్థత కలిగి నీతిని అనుసరించి నీతో యుగయుగాలు జీవించగలిగిన కృప దయచేయమని మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, అధికారులను, పాలకులను, నాయకులను ప్రతివారిని దీవించి వారిని చిత్తానుసారంగా జీవించినట్లు వారికి నీ కృప అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాలను మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.